రాష్ట్ర వ్యాప్తంగా రైతు ముంగిట శాస్త్రవేత్తల కార్యక్రమం ఉత్సాహ వాతావరణంలో కొనసాగుతోంది. అన్నదాతల వద్దకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు స్వయంగా వెళ్లి సాగు మరింత లాభసాటిగా మారే పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. సాగులో ఖర్చులు తగ్గించుకుని ఆదాయం పెంచుకునే మార్గాలు సూచిస్తున్నారు. శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయికి వచ్చి సదస్సుల ద్వారా సమాచారం అందించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించే కర్షకుడికి సాగులో పెట్టుబడి ఖర్చులు ఏటికేడు రెట్టింపవడం, సరైన మార్గనిర్దేశం లేక ఇష్టానుసారం పురుగుమందులు మితిమీరి వాడకం వ్యయాన్ని రెట్టింపు చేస్తోంది. ఆ సమస్యలు కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శాస్త్రవేత్తలని రైతుల వద్దకు పంపి అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. సోమవారం నుంచి ప్రారంభమైన ఆ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉత్సాహంగా సాగుతోంది. తక్కువ యూరియా వినియోగం, అవసరం మేరకే రసాయనాలు వాడి భూసారాన్ని పెంచడం, సాగునీటి వృధా అరికట్టడం, మిశ్రమ పంటలతో ఒనగురే ప్రయోజనాలను శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. మేలైన యాజమాన్య పద్ధతులతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందే మార్గాలపై అవగాహన కల్పిస్తున్నారు. అంటే కొత్త నేర్చుకోవట్లా ఎంత నేర్చుకున్నా కూడా తక్కువనే. చాలా మంచి ప్రోగ్రామ్ లో ఈ రోజు అటెండ్ అయ్యి కొన్ని విషయాలు నేను కూడా తెలుసుకోగలిగిన. సో రైతులకు చాలా ముఖ్య విషయాలు అంటే పర్యావరణాన్ని ఎలా కాపాడాలి, వాటర్ని ఎలా సోర్స్ గా వాడాలి, ఒక కెమికల్ ద్వారా ఎంత పొల్యూషన్ అవుతుంది, పొల్యూట్ అవుతుంది, ప్రతి ఇంట్లో ఒక చెట్టు నాటండి అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా కూడా ఒక దూరదృష్టితో ఈ రోజు రైతుల ముంగిటకు రావడం జరిగింది. రైతులకు బాగా ఖర్చును తగ్గించడం, వాతావరణ కలుషితాన్ని ఆపడం, నీటి వినియోగాన్ని సద్వినియోగం చేయడం మరియు రైతుకు ప్రధానంగా నికర ఆదాయం పెరగడం చేత రైతు 10 కాలాల పాటు వ్యవసాయం చేసుకునే దిశగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యూరియా మోతాదును సిఫారసు మేరకే వీలైనంత తక్కువగా వాడడం మరియు ఏ పురుగు మందు కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ కొనుక్కునేటప్పుడు తప్పనిసరి రైతాంగం ఆ రిసీట్స్ను భద్రపరిచి పెట్టుకోవడం, పురుగు మందులు కానీ, ఎరువులు కానీ, లేదా కలుపు మందులు కానీ ఏదైనా వాడినా కూడా దాని ఒక సమతుల్యమైన పద్ధతిలో అంటే సిఫారసు మేరకే వాడడం మరియు పంటలను ఒకే పంటను పదే వేయడం కంటే పంట మార్పిడి చేయడం చేత చీడపీడల ఉధృతిని తగ్గించడమే కాకుండా భూసారాన్ని కాపాడుకునే విధంగా మరియు నీళ్లను కూడా మనం ఒక అశాస్త్రీయమైన పద్ధతిలో కాకుండా కేవలం అవసరం మేరకే వాడడం చేత ఇటు తక్కువ నీళ్లతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలను పండించడమే కాకుండా ఈ చౌడు బారిపోయే లక్షణాన్ని కూడా మనం కాపాడగలం. రైతు యొక్క కమతాన్ని వారి ఆధార్ నంబరు మరియు వారి ఆధార్ నంబర్కి లింక్ అయిన ఫోన్ నంబర్కి మనం అనుసంధానం చేస్తున్నాము. ఇది టోటల్లీ వాలంటరీ ఫార్మర్ ఇష్ట ప్రకారంగా చేసుకునేది. ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ప్రతి రైతుకి ఒక 11 డిజిట్స్ది ఒక యూనిక్ కోడ్ నంబర్ అనేది వస్తుంది. ఇది మొత్తం ఇండియాలో వారి కమతానికి ఉన్న యూనిక్ నంబర్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటికీ ఈ నంబర్ కంపల్సరీ చేయడం జరిగింది. ఇది ఏఈఓ దగ్గర ప్రతి రైతు వేదికలో మనం ఫ్రీగా చేయించుకోవచ్చు. రైతులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సూచనలు మీరు కనుక పాటిస్తే మన భూములు విషతుల్యం కావు, మనకు సహాయం చేసే క్రిమి కీటకాలు, ఎర్రలు ఇలాంటివన్నీ కూడా బాగా అభివృద్ధి చెంది వేర్లకు వాటి వల్ల ఉపయోగం చెంది మనం వేసిన ఎరువులని అవి సక్రమంగా ఉపయోగించుకుంటాయి. రైతులకు దీనివల్ల చాలా మంచి ఉపయోగం ఉంటుందని నా భావన. హనుమకొండ జిల్లా ఐనవోలు, హసన్పర్తి మండలాల్లోని పలు గ్రామాల్లో అవగాహన సదస్సులకు సాగుదారుల నుంచి విశేష స్పందన కనిపించింది. ఇలాంటి సదస్సులతో ఆదాయం పెంచుకునే అవకాశం లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. రైతులందరికీ ఒక దిక్సూచిలా అందరికీ ఉపయోగపడుతుంది. ఇది మంచి ఆలోచన, గవర్నమెంట్ కి మంచి దారిలో నడవడానికి అవకాశం ఉంటుందని మన ప్రభుత్వానికి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం వరి, మొక్కజొన్న వేయడం వల్ల ఇబ్బంది జరుగుతుంది. ఈసారి మరి మొక్కజొన్న ఎక్కువ చేయడం జరిగింది. వాటర్ ప్రాబ్లం. మరి ఎమ్మెల్యే గారు చెప్పంటే ఆయిల్ పామ్ వేసుకోండి, రైతులకు ప్రభుత్వమే భరిస్తుంది, ప్రభుత్వానికి అనుకూలంగా ఇస్తారని చెప్పి ఎమ్మెల్యే గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసిండు. ఇది రైతులకు ఉపయోగమైన నిర్ణయం. ఇది రైతులకు ఎల్లప్పుడూ, ఎందుకంటే పెట్టుబడి తక్కువ పెట్టి ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉన్నది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం పిప్రిలో కృషి విజ్ఞాన కేంద్రం, రుద్రూరు వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం రైతులకు అవగాహన కల్పించింది. సాగును సుసంపన్నం చేసేందుకు అన్నదాతలు ఆధునిక సాంకేతికత, అధునాతన యంత్రాలు వాడాలని నిపుణులు సూచించారు. వ్యవసాయ వర్సిటీ అభివృద్ధి చేసిన నూతన వంగడాల సాగు సహా పురుగుమందుల వినియోగం తగ్గించుకుని పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్లో రైతు వేదికలో జరిగిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు హాజరయ్యారు. రైతులకు ఇచ్చే వ్యవసాయ పనిముట్లు, ఇతర రాయితీలను త్వరలోనే రేవంత్ సర్కార్ అందిస్తుందని భరోసా ఇచ్చారు. ధరణి కష్టాలను తొలగించేందుకే భూభారతి తీసుకొచ్చినట్లు వారు వివరించారు. జూన్ 13 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో 50కి పైగా వ్యవసాయ శాస్త్రవేత్తల బృందాలు భాగస్వామ్యమై రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి.